నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది సంపద. గజెట్ 1977లో ఒకరి పేరు మీద గజెట్ ఇచ్చారు. 2 సంవత్సరాల తర్వాత ఇంకొకరు సాదా బైనామా మీద అమ్మాము కాబట్టి మేము వారి వద్ద కొన్నాము అని చెబితే మొదటి గెజెట్ ఏమవుతుంది? సాదా బైనామా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆధారంగా భూమి అమ్మకం చట్ట పరంగా బలంగా పరిగణించదు. గెజెట్ అనేది ఒక అధికార ప్రభుత్వ రికార్డు కాబట్టి అది లోకల్ అంటే కోర్టు లేదా అధికార ప్రక్రియ ద్వారా రద్దు చేయకపోతే చెల్లుబాటు అవుతూనే ఉంటుంది. చట్టం సొరజ్ ల్యాంప్ అండ్ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే సాదా అగ్రిమెంటు జీపీఏ బైనామా వంటి రిజిస్ట్రేషన్ లేని పత్రాలతో భూమి యాజమాన్యం బదిలీ చట్టబద్ధం కాదు. రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్ మాత్రమే చట్టబద్ధమైన బదిలీగా పరిగణింపబడుతుంది అని. దీన్ని మీరు బేస్ చేసుకొని వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు ఏదైతే డౌట్ ఉందో అది మీరు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది.